గత జగన్ ప్రభుత్వంలో జరిగిన లెక్క స్కామ్లో ఒక వెరైటీ దోపిడీ. ఏపీ ప్రజలకు నాసిరకం మద్యం అమ్మి వైసీపీ ముఖ్యనేత జగన్ లక్షల కోట్ల రూపాయలు దాచుకుంటే ఆ డబ్బును మరికొందరు గజదొంగలు చాకచక్యంగా కొట్టేశారు. సిట్ దర్యాప్తును వెలుగు చూస్తున్న ఈ బడా చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మద్యం కంపెనీల నుంచి కమిషన్ తీసుకున్న కోట్ల కొద్దీ డబ్బును A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన మిత్రులు సన్నిహితుల ఇళ్లలో దాచాడు. అట్టపెట్టెల్లోని కోట్ల రూపాయల నోట్ల కట్లను జాగ్రత్త చేశాడు. అయితే ఎవరికీ తెలియని ఈ రహస్యం దొంగలకే దొంగైన ఒక ఒడిశా మహిళ గుర్తించింది. ఆ మహిళకు ఈ డబ్బు సంగతి ఎలా తెలిసిందంటే అదో మరో వెరైటీ కథ. మద్యం ముడుపులు వసూలు చేసిన రాజ్ కేసిరెడ్డి గ్యాంగ్లో సైమన్ ప్రసన్ అనే వ్యక్తి కీలకమైన వాడు. సైమన్ బామ్మర్ది మోహన్ ఇంట్లో కోట్ల రూపాయలు పెట్టిన అట్టపెట్టెలను దాచారట. అయితే విశాఖలో ఉంటున్న మోహన్ బామ్మర్ది అనిల్కు కాలు విరిగిందని హైదరాబాద్ తీసుకొచ్చారట. మోహన్ ఇంట్లోనే ఆయన్ను ఉంచి చికిత్స చేయించారు. అయితే అతనికి సపర్యలు చేయడానికి కటక్లో ఉన్న అనిల్ గర్ల్ ఫ్రెండ్ రష్మితను రప్పించారు. ఈమెది కటక్. కొన్నాళ్లు మోహన్ ఇంట్లో ఉన్న రష్మిత అట్టపెట్టెలో కోట్ల రూపాయలు ఉన్నట్టుగా గుర్తించింది. వెంటనే తన మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్కు విషయం చేరవేసింది. అతడు మరికొందరితో కలిసి దాదాపుగా 5 కోట్ల రూపాయలు కొట్టేసి కటక్ చెక్కేశారు. దొంగ డబ్బు కావడంతో కేసిరెడ్డి టీం ఫిర్యాదు చేయలేదన్న ధీమాతో రషిత అండ్ గ్యాంగ్ దర్జాగా డబ్బును దోచేసి కటక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిట్ విచారణలో ఈ గుట్టు రట్టయింది. రష్మిత అండ్ బ్యాచ్ను విజయవాడకు తీసుకొచ్చి సిట్ పోలీసులు విచారిస్తున్నారు. అందుకే అంటారేమో తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకటి ఉంటాడు అని.